Welcome back to our channel. Today I will discuss complete solutions of higher order differential equations for first semester in first year mathematics. Right. ఈరోజు మనం ఆర్కే మ్యాథ్టెక్ ఛానల్లో హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క కంప్లీట్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. ఇక్కడ చూడండి మనకి higher order differential equations. The differential equations divided into 5 units. Last 3 units higher order differential equation concept. The unit 3 and unit 4 higher order differential equation constant coefficients. Unit 5 is higher order differential equations with variable coefficients. Right. సో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 యూనిట్స్లోని ఓవరాల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములాస్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్. రైట్. ఈ ఫార్ములాస్ ఏవైతే ఈ బాక్స్లో పెట్టిన ఈ 2 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తాం మనం. ఇంటిగ్రేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇంటిగ్రల్ బై పార్ట్స్, ఇంటిగ్రల్ యూవి ఫార్ములా ఏంటనే విషయం. సో లాస్ట్ క్లాస్లో మనం ఆక్సిలరీ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ చేయాలి, అంటే కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలనే విషయం లాస్ట్ క్లాస్లో చెప్పడం అయింది. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అవుతుంది. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ టేబుల్ని యూజ్ చేసుకొని కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ ఏం ఫైండ్ చేస్తాం ఏంటి అనే విషయం ఆ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఖచ్చితంగా మనం ఆ వీడియో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు పర్టికులర్ సొల్యూషన్స్, కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ ఫైండ్ చేసే ప్రాసెస్ తెలుస్తుంది. రైట్. ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోస్ చూడడం జరుగుతుందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్కి ఇది యూజ్ అవుతుంది కనుక. ఫస్ట్ వన్ ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ చేయాలి, కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ ఫైండ్ చేయడం మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ పర్టికులర్ ఇంటిగ్రల్స్. పర్టికులర్ ఇంటిగ్రల్స్ మనం వైపీ అంటాం, పర్టికులర్ సొల్యూషన్ అని చెప్తాం. సో పర్టికులర్ సొల్యూషన్స్ డిపెండ్ ఆన్ క్యూ ఆఫ్ ఎక్స్. దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ పర్టికులర్ ఇంటిగ్రేషన్. వైపీ ఈక్వల్స్ టు 1 by d minus alpha d minus alpha d minus a d minus a into q of x equals to e power of ax integral q of x into e power of minus ax dx. సో ఇక్కడ q of x అనేది ఏ ఫంక్షన్ అయినా ఇది ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనకి ఇంటిగ్రబుల్ పాసిబుల్ అయితే మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది the general form of finding the particular integral. The shortcut methods to find a particular integral is depend on q of x. What is the q of x? Right? What is the q of x? Q of x is first one e power of ax, exponential function. Second one sin bx or cos bx. Third one x power of k. The fourth one e power of ax into v of x. Fifth one x power of k into v. First one e power of ax. Very observe cheste first one e power of ax. Second one sin bx or cos bx. Third one x power of k, algebraic functions. Fourth one e power of ax into v of x, where v of x is a sin function or algebraic function. Fifth method is x power of k into v of x, where v of x equals to sin bx or cos bx. ఇప్పుడు మనం జనరల్ ప్రొసీజర్ నేర్చుకుంటాం. సో ఈ జనరల్ ప్రొసీజర్ మీరు నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మనం థర్డ్ యూనిట్ నుంచి ఒక ఎస్సే 10 మార్క్స్ అండ్ ఫోర్త్ యూనిట్ నుంచి ఒక ఎస్సే 10 మార్క్స్ అంటే 20 మార్క్స్ ప్లస్ 3 షార్ట్ ఆన్సర్స్. 3 షార్ట్ ఆన్సర్స్ అంటే
5 3 5 15 టోటల్గా మనకి 35 మార్క్స్ అయితే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓన్లీ 2 యూనిట్స్ 5 మెథడ్స్ నేర్చుకోవడం వల్ల. రైట్. ఫస్ట్ మెథడ్. ఈ షార్ట్‌కట్ మెథడ్స్ ఏంటి అనే విషయం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ రైట్. అలాగే కే కాన్స్టెంట్ ఉన్నాయి. కాన్స్టెంట్ ఏం రాసుకోవచ్చు ఈ పవర్ ఆఫ్ 0x లేదు అనుకుంటే మనకి cos hx or sin hx. Cos hx formula e power of x plus e power of minus x by 2. Sin hx అయితే మైనస్ వస్తుంది. సో ఈ ఫంక్షన్స్ ఏ ఉన్నా ఫస్ట్ మెథడ్ మనం అప్లై చేసుకుంటాం. yp equals to 1 by f of d e power of ax. E power of ax. Put d is equals to a. What is the value of a? Find out the value of a and put d is equals to a. Then f of a must not equals to 0. Then particular solution is yp equals to 1 by f of a e power of ax. F of a not equals to 0. For example, f of a equals to 0. That solution can be modified. X by f dash derivative approach. F dash again a replace చేస్తాం f dash of a e power of x. This is the solution if f dash of a not equals to 0. For example, f dash of a equals to 0. This is the equals to 0. Then continue the above process x square by f double dash. దీనికి సెకండ్ డెరివేటివ్ అప్లై చేయాలి. x స్క్వేర్ బై సెకండ్ డెరివేటివ్ అప్లై చేసి ఏ ప్లేస్లో d రీప్లేస్ చేస్తాం. e power of ax. Again f double dash of a not equals to 0. For example, f double dash of a equals to 0. Then continue this process. ఈ ప్రాసెస్ 0 అవనంత వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో మనకి q of x అనేది ఓన్లీ e power of ax, k కాన్స్టెంట్ 2 3 4 cos hx sin hx. ఈ ప్రాపర్ ఏది ఉన్నా మనం ఈ మేర అప్లై చేస్తాం. సెకండ్ వన్ it's clear sin bx or cos bx. q of x అనేది ఓన్లీ sin bx or cos bx. ఈ టూ టర్మ్స్ మాత్రమే ట్రిగనామెట్రీ ఫంక్షన్లో sin bx or cos bx ఉంటే yp ఈక్వల్స్ టు 1 by f of d into sin bx or cos bx. Put d square equals to minus b square. It's crazy minus of b square. Minus of b square. Only in terms of d స్క్వేర్ టర్మ్లో ప్లేస్ మాత్రం రీప్లేస్ చేయాలి, d టర్మ్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1 బై d మైనస్ 1 ఇంటూ సైన్ 4x ఉంది సార్. ఇప్పుడు d స్క్వేర్ లేదు కదా, ఏం రీప్లేస్ చేయాలి అంటే ఇట్స్ క్లియర్ 1 బై d ప్లస్ 1 అంటే d ప్లస్ 1 బై d ప్లస్ 1 ఇంటూ 1 బై d మైనస్ 1 సైన్ 4x అని తీసుకుంటాం. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే d ప్లస్ 1 బై d స్క్వేర్ మైనస్ 1 సైన్ 4x. అగైన్ d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 అంటే మైనస్ 16 రీప్లేస్ చేస్తాం. మైనస్ 16 మైనస్ 1 మైనస్ 7. సో ఈ ప్రాసెస్ అనేది అప్లై చేయాలి. రైట్. సో d స్క్వేర్ ప్లేస్లో మాత్రం మైనస్ b స్క్వేర్ వాల్యూ అనేది రీప్లేస్ చేస్తాం. ఓకే. అప్పుడు కూడా f ఆఫ్ మైనస్ b స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్ 0. 0 అయితే x బై డెరివేటివ్ అప్లై చేస్తాం. ఈ టూ మెథడ్స్ ఆర్ సిమిలర్. థర్డ్ వన్ x పవర్ ఆఫ్ k. ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఉంటే ఈ f ఆఫ్ d అనే ఫంక్షన్ని 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డీలో కన్వర్ట్ చేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ 4 ఎక్స్పాన్షన్స్ చెప్పాం కదా, ఈ ఎక్స్పాన్షన్స్ని యూస్ చేసి ఫైండ్ చేయాలి. అది నెక్స్ట్ ప్రాసెస్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ సెకండ్ మెథడ్లో ఈ టూ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అంటే టూ ఫార్ములాస్ మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ d స్క్వేర్ ప్లస్ ఏం రీప్లేస్ చేయాలి, మైనస్ b స్క్వేర్. మైనస్ b స్క్వేర్ 0 అవుతుంది. 0 అయితే నెక్స్ట్ ఏం చేయాలి, x బై డెరివేటివ్ అప్లై చేయండి. దీని డెరివేటివ్ అప్లై చేస్తే 2d ఇంటూ సైన్ bx వస్తుంది. 2 విడిచిపెట్టండి, d అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ bx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ bx. సో మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, సో 1 బై 2 ఇంటూ అనేది జస్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇది బీ స్క్వేర్ రాదు, ఎక్స్ బై 2b ఇంటూ కాస్ bx
అలాగే 1 ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ, ఎందుకంటే ఇటు స్క్వేర్ మరి అప్లై చేస్తే 1 బై డి స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ బిఎక్స్. డి ప్లేస్లో మైనస్ బి రీప్లేస్ చేస్తే 0 అవుతుంది కనుక ఈ ఎక్స్ బై డెరివేటివ్ అప్లై చేస్తే 2d కాస్ బిఎక్స్. ఎక్స్ బై 2 ఇంటూ డి అంటే డెరివేటివ్ 1 బై డి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ బిఎక్స్ సైన్ బిఎక్స్ బై బి, అందుకే బి వస్తుంది, నాట్ బి స్క్వేర్. రైట్, ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ వన్ థర్డ్ మెథడ్ అనేది అలా అప్లై చేసుకుందాం. ఫోర్త్ మెథడ్. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫోర్త్ మెథడ్లో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్, కాంబినేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఫస్ట్ మెథడ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఆర్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాంబినేషన్ కంపల్సరీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంటుంది. దాని ప్లేస్ తర్వాత సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఈ 3 ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఉంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్కి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ చేయాలి, ఫ్రంట్కి మూవ్ చేస్తాం. అంటే ఏం చేయాలి, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫ్రంట్కి మూవ్ చేస్తే డి ప్లేస్లో డి ప్లస్ ఏ రీప్లేస్ చేయాలి. డి ప్లస్ ఏ రీప్లేస్ చేస్తే 1 బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ. ఇప్పుడు వి ఆఫ్ ఎక్స్ మీన్స్ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఫంక్షన్లో ఏదో ఫంక్షన్ అవ్వచ్చు. సో ఆ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ అయితే దెన్ వీ గో టు మెథడ్ 2. మెథడ్ 2లో ప్రాబ్లం ఎలాగైతే సాల్వ్ చేసాం ఆ ప్రాసెస్ అప్లై అవుతుంది. రైట్, లేదు v ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ పవర్ ఆఫ్ కే, దెన్ గో టు మెథడ్ 3. ఈ మెథడ్ 3లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇది మెథడ్ 4 అనేది కన్వర్ట్ టు మెథడ్ 2 అండ్ మెథడ్ 3. రైట్, మెథడ్ 5 ఇట్స్ క్లియర్ ఎక్స్ పవర్ ఆఫ్ కే. సో ఎక్స్ పవర్ ఆఫ్ కే ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అంటే వి ఆఫ్ ఎక్స్ సైన్ బిఎక్స్ కానీ కాస్ బిఎక్స్, సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఫార్ములాలో ఏంటి ఫార్ములా మనకి, ఇట్స్ క్లియర్ ఈ పవర్ ఆఫ్ ఐ థీటా ఈక్వల్స్ టు సైన్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇది ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ థీటా ఇక్కడ ఐ ఉంటుంది మనకి, ఇక్కడ వస్తుంది ఐ అని. రైట్, సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా, ఈ పవర్ ఆఫ్ ఐ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా ఈక్వల్స్ టు రియల్ పార్ట్, సైన్ థీటా ఈక్వల్స్ టు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఐ థీటా. సో ఇక్కడ మీరు కాస్ థీటా వస్తే ఇమేజినరీ పార్ట్ అని రాయాలి, సైన్ థీటా వస్తే ఇమేజినరీ పార్ట్, కాస్ థీటా వస్తే రియల్ పార్ట్ అని రాస్తాం. రిమైనింగ్ ఎక్స్ పవర్ ఆఫ్ కే ఇంటి ఈ పవర్ ఆఫ్ ఐబిఎక్స్ కనుక ఎక్స్ పవర్ ఆఫ్ కే ఇంటి ఈ పవర్ ఆఫ్ ఐబిఎక్స్ ఏ ఫార్మాట్ ఉంది, మెథడ్ 4. మెథడ్ 4 ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫ్రంట్కి ముందు పంపించాలి. రైట్, ఫ్రంట్కి పంపించి అప్లై చేసుకోవాలి. సో మెథడ్ 3లో మెథడ్ 4లో ప్రాబ్లం ఎలాగైతే సాల్వ్ చేస్తాం అలాగే సాల్వ్ చేస్తాం, బట్ ఇమేజినరీ పార్ట్ రియల్ పార్ట్ అలా క్యారీ అవుతుంది. లేదు సార్ కే వాల్యూ 1 అయింది, ఫార్ములా ఏంటంటే ఇది ఫార్ములా అవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇంటూ వి, ఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి వి మైనస్ ఎఫ్ ఆఫ్ డి, ఎఫ్ ఆఫ్ డి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ వి. దిస్ ఇస్ ద ఫార్ములా. రైట్, ఇది 5 మెథడ్స్ జనరల్ ప్రాసెస్. ప్రతి మెథడ్లో ఒక్కొక్క ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఏంటనే విషయం ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ మెథడ్లోనే డిస్కస్ చేయొచ్చు. ఈ మెథడ్లోనే డిస్కస్ చేస్తే ఎలా డిస్కస్ చేద్దాం అనే విషయం ఇప్పుడు ఆలోచిస్తాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. మిగతా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఆక్సిలరీ ఈక్వేషన్, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఏ ఫార్మాట్లో ఉంది మనకి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ డి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2. యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, కాస్ హెచ్ఎక్స్. కాస్ హెచ్ఎక్స్ మీన్స్ e power of x plus e power of minus x by 2. Right, auxiliary equation is f of m equals to 0, that implies m square minus 3m plus 2 equals to 0. This is the quadratic equation. Convert to factorizations. M square minus 2m minus m plus 2 equals to 0. That implies m కామన్ తీస్తే m minus 2 minus 1 కామన్, m minus 2 equals to 0.
m minus 1 into m minus 2 common equals to 0. That implies m is equals to 1 comma 2. M is equals to 1 comma 2 are roots of auxiliary equation f of m equals to 0. This is the roots. That roots is real and distant. What is the complementary solution? Yc equals to c1 into e power of 1x plus c2 into e power of 2x. This is the complementary solution or complementary function. సో లాస్ట్ వీడియోస్లో అంటే డిస్క్రిప్షన్ ఏదైతే లింక్ ఇచ్చానో ఆ లింక్లో వీడియోస్లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలంటే వైసీ కంపల్సరీగా ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇందులో మనకి కంటిన్యూషన్లో వైపీ. వాట్ ఈస్ ద వైపీ? వైపీ ఈక్వల్స్ టు 1 by f of d into q of x. What is the value of q of x? 1 by f of d into cos hx. What is the value of cos hx? 1 by f of d into e power of x plus e power of minus x by 2. What is the value of f of d? F of d means that value d square minus 3d plus 2. This fraction convert to two parts. First one, 1 by 2 into 1 by d square minus 3d plus 2 into e power of x, 1 by d square minus 3d plus 2 into e power of minus x. Two times. First one. What is the e power of x? E power of ax. What is the value of a1? What is the value of a1? So that 1 replace d by replace in d. d place లో మనం రీప్లేస్ చేయాలి. 1 by 2 into d place లో రీప్లేస్ చేయండి. రఫ్ వర్క్. d 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 into 1 అంటే 3 ప్లస్ 2 ఏమైంది? 0 అయిపోయింది. 0 అయితే రీప్లేస్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? x by derivative 2d minus 3d e power of x plus d ప్లేస్లో మైనస్ 1 రీప్లేస్ చేయాలి. మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1, 3 into minus 1 minus 3, minus 3 into plus 3 plus 2 e power of minus x. 1 by 2 into x 2d. again d place లో 1 రీప్లేస్ చేయండి. x by 2 into 1 అంటే 2 minus 3 e power of x plus 1 by 1 plus 3, 4, 4 plus 2, 6, 6 into e power of minus. Right, it's clear. 1 by 2 into minus x into e power of x plus 1 by 6 into e power of minus x. This term multiplied by 1 by 2, that implies minus x by 2 into e power of x plus 1 by 12 into e power of minus x. This is the particular solution. What is the general solution? The general solution of equation 1 is y is equals to yc plus yp. That implies, so yc value, e value and last two values you can note here. This is the complete solutions of higher order differential equation. ఫస్ట్ మెథడ్ చూడండి, మనకి ఈ మెథడ్లో ప్రొసీజర్ d ప్లేస్లో ఏ రీప్లేస్ చేసాం. సెకండ్ 0 అవ్వలేదు కనుక ఇది సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు d ప్లేస్లో ఏ రీప్లేస్ చేసి 0 అయ్యింది కనుక x బై డెరివేటివ్ అప్లై చేస్తాం. రైట్, ఈ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. రైట్, నెక్స్ట్ వన్, సెకండ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సెకండ్ మెథడ్లో ప్రాబ్లం వచ్చేసరికి మనకి
ఎలా అప్లై చేస్తాం ఏంటి అనే విషయం ఫస్ట్ ప్రాబ్లమ్ మనం తీసుకుందాం. ఇందాక ఫస్ట్ ప్రాబ్లమ్ అప్లై చేసిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఏయూ ఎగ్జామినేషన్‌లో ప్రీవియస్ పేపర్స్‌లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే ఇక్కడ నోట్ చేయడం అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్‌లో. ఇవి ప్రీవియస్ పేపర్‌లో ఇచ్చిన ప్రాబ్లమ్స్. ఫస్ట్ 41 ప్రాబ్లమ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. Therefore solution ఏంటొస్తుంది? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 the equation 1 is of the form f of d into y is equals to q of x, where f of d is equals to d square minus d minus 2, q of x is equals to sin 2x. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి auxiliary equation is f of m is equals to 0. That implies m square minus m minus 2 equals to 0. Clearగా నోట్ చేయాలి, 2 equals to 0. That quadratic equation convert to partial fractions or using quadratic formula. What is the quadratic formula? M is equals to minus b plus or minus square root of b square minus 4ac by 2a. సో బిఫోర్ ప్రాబ్లంలో ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, ఇది ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, బట్ డిఫరెంట్ మెథడ్లో మనం చెప్తాం. అంటే ఈ మెథడ్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ బి? -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac, 4 a అంటే వాల్యూ 1, c అంటే మైనస్ 2 బై 2a అంటే 1, రైట్. 1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 4 ఇంటూ మైనస్ 2 అంటే -8, -8 ప్లస్ 8 అవుతుంది. అంటే రూట్ 1 ప్లస్ 8, రూట్ ఓవర్ 1 ప్లస్ 8 బై 2, 1 బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 వాల్యూ 3 బై 2. ఇట్స్ క్లియర్. 1 ప్లస్ 3 బై 2 ఫస్ట్ వాల్యూ, 1 మైనస్ 3 బై 2 సెకండ్ వాల్యూ. First value 1 plus 3 means 4, 4 by 2 value 2. 1 minus 3 value minus 2 by 2 and minus 1. These are two roots, distant, real and distance. What is the complementary solution? Yc is equals to c1 into e power of 2x plus c2 into e power of minus x. Complementary solution. What is the particular solution? Yp, particular integral 1 by f of d into q of x. What is the area of f of d? d square minus d minus 2 into sin 2x. ఇది సెకండ్ మెథడ్. sin 2x చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. ఈ 2 టర్మ్స్ ఏదన్నా డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? 2 స్క్వేర్ అంటే 4, -4 రీప్లేస్ చేయాలి. డి స్క్వేర్ ఎక్కడ ఉంటే అక్కడ, రైట్. -4 మైనస్ డి మైనస్ 2 సైన్ 2x, -4 మైనస్ 2 -6. సో -6 కనుక మైనస్ కామన్ తీస్తే -1 బై d ప్లస్ 6 ఇంటూ సైన్ 2x. అగైన్ డి స్క్వేర్ ప్లేస్లో మాత్రమే రీప్లేస్ చేయగలం కనుక దీన్ని రేషనలైజ్ ఫార్మేట్లో 1 బై d ప్లస్ 6 ఇంటూ d ప్లస్ d మైనస్ 6 బై d మైనస్ 6 sin 2x. What is the value? Minus of d minus 6 into d plus a into d minus a, and d square minus 6 square means 36 sin 2x, right? It's clear. 1 minus. Again d square place లో మనం -4 రీప్లేస్ చేస్తే -d plus 6 by -4 minus 36
sin 2x, right? What is the value? Minus 4 minus 36 minus 40, right? Derivative of sin 2x, derivative of sin 2x means cos 2x into 2 అంటే minus 2 cos 2x by minus 40 plus 6 into sin 2x by minus 40. This is the particular solution. What is the general solution? The general solution of equation 1 is y is equals to yc plus yp, right? సో ఈ విధంగా మనం ఫస్ట్ 2 మెథడ్స్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి sin 3x cos 2x ఉంది. అంటే sin a cos b ఫార్ములా యూస్ చేసి దీన్ని డివైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములాను యూజ్ చేసుకోవాలి. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ 2x ఫార్ములాను యూజ్ చేయాలి. సో ఇక్కడ 2 మెథడ్స్ యూజ్ అవుతాయి మనకి. సో ఇలా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి, రైట్? రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసి క్లియర్గా ఈ విధంగా మనం రాయగలిగితే చూడండి, మనకి ఇదే ప్రాబ్లం మీకు 10 మార్క్స్ ఇస్తే ఈ సేమ్ ప్రాబ్లం మనకి 10 మార్క్స్కి ఇచ్చారు అనుకోండి మనకి. సో 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు వైసీ వాల్యూ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు కంపల్సరిగా 4 మార్క్స్. ఈ వైపీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 5 మార్క్స్, రైట్? లాస్ట్లో కన్క్లూజన్ రాసినందుకు మనకి కంపల్సరిగా 1 మార్క్ ఇలా డివైడ్ చేస్తారు. సో టోటల్గా 10 మార్క్స్. అందుకని మీకు కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఫైండ్ చేశారు అంటే ఖచ్చితంగా, అంటే ఈ వాల్యూ వైపీ పర్టికులర్ సొల్యూషన్ మనం ఫైండ్ చేయలేకపోయినా కాంప్లిమెంటరీ సొల్యూషన్ మాత్రమే ఫైండ్ చేశారనుకోండి. సో ఈ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ చేస్తే ఖచ్చితంగా మనకి 10 మార్క్స్లో 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలా లాస్ట్ 3 ఎస్ఎస్ కూడా మనం 3 4 12 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అలాగే 2 షార్ట్ ఆన్సర్స్ రాయొచ్చు 10 మార్క్స్. రిమైనింగ్ 3 షార్ట్ ఆన్సర్స్ హాఫ్ రాయొచ్చు 6 మార్క్స్. టోటల్గా మనకి 28 మార్క్స్ ఓన్లీ లాస్ట్ క్లాస్లో చెప్పిన వైసీస్ కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ ఈ ప్రాసెస్లో ఫైండ్ చేస్తేనే మనకు వస్తాయి, రైట్? సో అందుకని ఫస్ట్ మనం అందరం కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ నేర్చుకున్న తర్వాతే ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఈ 2 మెథడ్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక షార్ట్ ఆన్సర్ ఒక ఎస్సే ఈజీగా అటెంప్ట్ చేస్తాం, రైట్? ఇప్పుడు మనకి థర్డ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్. సో మనకి ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఏ ఫార్మేట్లో ఉన్నాయి, మనం ఎలా అప్లై చేస్తాం ఏంటి అనే విషయం చూడండి. సేమ్ సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో డి స్క్వేర్ డి క్యూబ్ వచ్చిందంటే హైర్ ఆర్డర్ చూడండి, ఎక్స్ క్యూబ్ వచ్చింది కనుక ఫస్ట్ మెథడ్, నెక్స్ట్ సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఇలా మనం అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో మనం థర్డ్ మెథడ్ చెప్పుకుంటూ ఫస్ట్ 2 మెథడ్స్ కవర్ చేయడానికి ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తాం. లాస్ట్ వన్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేస్తాం. లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు మీకు డైరెక్ట్గా నేను ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాను. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ what is the f of m equals to 0, that implies m square minus 2m plus 4. చూడండి 50th ప్రాబ్లం సొల్యూషన్ ఫైండ్ చేస్తాను. ఇది f of d వాల్యూ, రైట్? ఈక్వల్స్ టు 0 రాయాలి. చాలా మిస్టేక్ చేస్తాం, 0 రాయాలి చాలా ఎక్కువ మంది, రైట్? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లో మనం అప్లై చేసుకుంటే m is equals to minus b plus or minus square root of b square minus 4ac by 2a. Therefore that implies minus b means minus 2 అంటే minus 22 plus 2 plus or minus square root of 2 square అంటే 4 minus 4ac అంటే 4 into 4 16 వస్తుంది మనకి by 2a into 1 అంటే that implies 2 by 2 plus or minus root 4 minus 16, 4 4 is 16, 4 minus 16 minus 12 by 2, 2 cancel with 1 plus or minus root of minus 1 value I root 4 12 ఉంది, 12లో 4 కామన్ తీస్తే root 4 value 2 cancel అయితే మనకి root 3 into I వస్తుంది, కాంప్లెక్స్ నెంబర్. What is the complementary solution? yc is equals to e power of x into
C1 cos root 3x C2 sin root 3x. This is the complementary solution. What is the particular solution? Yp is equals to it's clear 1 by f of d into q of x. What is the value of integral? 1 by d square minus 2d plus 4 into 8x square plus e power of 3x plus sin 2x. చూడండి ఇక్కడ 3 టర్మ్స్ ఎడిషన్లో ఉన్నాయి కనుక 3 వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, లాస్ట్ మెథడ్ అలా చెప్పుకుంటాం. 8 కామన్ క్లియర్ అబ్జర్వ్ చేయండి. 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ అక్కడ 2x కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ 3x తీసుకొని కనుక 3x అప్లై చేస్తాం. మీ నోట్స్లో ఎవరైనా చెప్పుకుంటే 2x చెప్పుకుండొచ్చు, నో ప్రాబ్లం, రైట్. 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ సైన్ 2x ప్లస్ 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ఎక్స్పెన్షన్. ఇప్పుడు నేను 1 బై 1 ఫస్ట్ మెథడ్ ఏంటి, సెకండ్ మెథడ్ ఏంటి చేసేస్తాను. డిస్క్రీగా అబ్జర్వ్ చేయండి. 8 ఇంటూ ఫస్ట్ మెథడ్లో డి ప్లేస్లో 3 రీప్లేస్ చేయాలి. 3 రీప్లేస్ 3 స్క్వేర్ 9 మైనస్ 2 ఇంటూ 3 6 9 మైనస్ 6 3 3 ప్లస్ 4 7 జీరో అవ్వట్లేదు కనుక రీప్లేస్ చేస్తాం. 9 మైనస్ 6 ప్లస్ 4 ఈ పవర్ ఆఫ్ 3x. ఇదే కంటిన్యూ చేసేస్తాం అలాగే, అంటే ఫస్ట్ మెథడ్ అయిపోతుంది అనే విషయం, రైట్. 1 బై 9 మైనస్ 3 9 మైనస్ 6 3 3 ప్లస్ 4 7 ఈ పవర్ ఆఫ్ 3x. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం డి స్క్వేర్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, మైనస్ 4 అండ్ మైనస్ బి స్క్వేర్, రైట్. ఇట్స్ క్లియర్. మైనస్ 4 మైనస్ 2d ప్లస్ 4 సైన్ 2x. మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 1 బై మైనస్ 2d ఉంది, అంటే ఇక్కడ ఏంటి మైనస్ 1 బై 2. d అంటే డెరివేటివ్, 1 బై d అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x. వాట్ ఈస్ ద వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x? దట్ మీన్స్ మైనస్ కాస్ 2x బై 2 ఇంటిగ్రేషన్, రైట్. ఇది నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి చూడండి, d ఇంటూ 1 బై 7 ఈ పవర్ ఆఫ్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 4 కాస్ 2x. అంటే ఫస్ట్ 2 టర్మ్స్కి సొల్యూషన్స్ అయిపోయాయి, ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్. ఇప్పుడు నేను థర్డ్ మెథడ్ అప్లై చేస్తాను. క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఏంటి థర్డ్ మెథడ్ అనేది, థర్డ్ మెథడ్ ఇక్కడ అప్లై చేస్తాను, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి తీసుకుంది. సో కాన్స్టెంట్ టర్మ్ ఏది ఉందో అది కామన్ తీయాలి, అంటే 1 బై 4 కామన్ తీసాను, రైట్. 1 బై 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 2d బై 4. ఈ న్యూమినేటర్ ఉన్న డినామినేటర్కి అయితే ఏమవుతుంది, హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ స్టెప్ యొక్క మీనింగ్ అది. ఇప్పుడు చూడండి క్లియర్గా 1 ప్లస్ ఇదంతా ఎక్స్ ఫార్మేట్లో ఉంది. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్, ఈ ఎక్స్పెన్షన్, ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సెకండ్ ఫార్ములా ఏంటి ఫార్ములా చూడండి, ఇట్స్ క్లియర్. 1 బై 4 ఇక్కడతో ఇది క్లోజ్ చేయాలి బ్రాకెట్, రైట్. నెక్స్ట్ 1 మైనస్ ఎక్స్, ఎక్స్ అంటే వాల్యూ, టాట్ వాల్యూ, డి స్క్వేర్ మైనస్ 2d బై 4 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 2d బై 4 హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఈ బ్రాకెట్స్ ఎక్స్ స్క్వేర్ క్లోజ్. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి రైట్ సైడ్ రఫ్లో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x.
double derivative of x square value 2, triple derivative d cube of x square value 0. సో అంటే డెరివేటివ్ d స్క్వేర్ వరకే టర్మ్స్ తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది ప్లస్ 1/4 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ d పవర్ ఆఫ్ 4 అంటే 0 అయిపోతుంది d క్యూబ్. ఇక్కడ ఓన్లీ ప్లస్ b స్క్వేర్ ఫార్మాట్లో 4/4 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2. ఈ టర్మ్ ఒకటి మిగులుతుంది. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా జీరోస్. రైట్, ఇక్కడతో ఇది అవుతుంది. ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్ మనం రాస్తే 8 ఇంటూ 1/7 ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ 1/4. సో చూడండి 1/4 కాస్ 2x నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లస్ 1/4 ఇంటూ రిమైనింగ్ వాల్యూ చూడండి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 4కి 4కి కాన్స్టెంట్ అయితే ప్లస్ ఎక్స్, ఇక్కడ చూడండి మనకి 2కి 2కి 1/2, ఇక్కడ కూడా మనకి 4కి 4 క్యాన్సిల్ 2 మైనస్ 1/2 2 మైనస్ 1/2 అంటే ప్లస్ ఏమవుతుంది మనకి 3/2. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఏంటిది పర్టికులర్ సొల్యూషన్. వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్? ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ equation 1 is y is equals to yc plus yp. ఆ 2 సొల్యూషన్స్ యాడ్ చేసి రాస్తారు. దిస్ ఈజ్ ద అల్టిమేట్ థర్డ్, ఏదైతే మనం రెడ్ కలర్తో నోట్ చేసాం థర్డ్ మెథడ్లో ప్రాసెస్. చూడండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 3 మెథడ్స్ ఇంక్లూడ్ అయ్యాయి. 1కి 2 సార్లు వినండి ఎలా అప్లై చేసాం ఏంటనే విషయం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఆ వేస్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనం ఎస్ఏ క్వశ్చన్స్, సో 4th ఎస్ఏ కూడా కదా, అంటే 10 మార్క్స్ 4th యూనిట్ నుంచి కూడా ఎస్ఏ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. రైట్, సో ఈ క్లాస్లో ఫస్ట్ 3 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో ఖచ్చితంగా 4th మెథడ్ అండ్ 5th మెథడ్లో ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఎవరైతే వీడియోస్ మీరు చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మీరు నెక్స్ట్ ఈ మెథడ్స్ ఈ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. రైట్, లేదు సార్ మాకు ఇదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన ఆ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఖచ్చితంగా ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ రిపీటెడ్గా ఆ మెథడ్స్ వినడం వల్ల ఖచ్చితంగా మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.